హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ లెసన్ అండి. 5వ తరగతి ఫస్ట్ లెసన్ మన జెండా. జెండా అనగానే గేయం చెప్పాను కదండి. మన జెండా, జెండా అనగానే గేయము. ఎవరు రాశారండి? శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇక్కడ ఉంటుంది. ఎవరు రాశారు? శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇక్కడ నుంచి తీసుకోబడిందండి. స్వరభారతి అనేటువంటి గేయ ట్రస్ట్ ఉంటుంది కదా, అందులో నుంచి తీసుకోబడింది. భక్తి దేశభక్తి గేయ సంకలనంలోనిది. స్వరభారతిలోని భక్తి దేశభక్తి అనే గేయ సంకలనంలోనిది. ఎవరు రాశారండి? శేషం లక్ష్మీ నారాయణాచార్య. ఇంకేముందండి ఇక్కడ? తెలంగాణ రాష్ట్రం గురించి ఉంది, ఒక్కసారి చూద్దాము. తెలంగాణ రాష్ట్రము జూన్ 2వ తేదీన 2014 ఆవిర్భవించింది. జూన్ 2, 2014. మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఉంటుంది. మన రాష్ట్ర జంతువు ఏదండి? జింక. ఏందండి రాష్ట్ర జంతువు? జింక. రాష్ట్ర పక్షి పాలపిట్ట. పాలపిట్ట. పుష్పం తంగేడు. పుష్పం తంగేడు. వృక్షం జమ్మి చెట్టు. జమ్మి చెట్టు శమి వృక్షం. వీటిని అధికార చిహ్నాలుగాను తీసుకున్నారు. ఇక జింకను గురించి చూద్దామండి. ఇవన్నీ మనకి కామన్ అండి, ఎవరన్నా చెప్తారు చూడగానే. కానీ ఇది ఇవ్వడు కదా, ఏమిస్తాడు? జింక దేనికి దేనికి గుర్తు, ఏ విధంగా గుర్తు అని ఇస్తాడు. జింక తెలంగాణ ప్రజల మంచితనానికి. జింక మంచితనానికి గుర్తు. పాలపిట్ట శుభసూచకం. మనం చూస్తాం కదండి, దసరా రోజు పాలపిట్టను చూస్తే శుభసూచకం అని. ఆ విధంగా పసుపచ్చగా కలకలలాడుతూ ప్రకృతి అందం తెచ్చే తంగేడు పువ్వును బతుకమ్మగా పేరుస్తారు. ఓకేనా? ఇది అండి తెలంగాణ రాష్ట్రం గురించి. తర్వాత ఇక్కడ అర్థాలు చూద్దామనండి. జెండాని ఏమంటాం? త్రివర్ణం. జెండాని ఏమంటాం? త్రివర్ణం. వెలుతురు దీపము. వెలుతురు దీపము. రామచిలకను పంజరంలో ఉంచుతాం. ఎవరి పాలన అంతమైంది? బ్రిటిష్ పాలన. యుద్ధాన్ని ఏమంటాం? సమరం అని కూడా అంటాం, కథనం కూడా అంటాము. సమరం కథనం కూడా అంటాము. వీటికి చెప్పండి. త్రివర్ణ కేతనం. కేతనం అంటే ఏంటండి? జెండా. అంబరం అంటే ఏంటండి? ఆకాశం. ధరాతలం. ధరాతలం అంటే ఏంటండి? భూమి. పర్జన్యాలు. పర్జన్యాలు అంటే మబ్బులు. పర్జన్యాలు అంటే మబ్బులు. ముష్కరులు అంటే దొంగలు. ముష్కరులు అంటే ఎవరండి? దొంగలు. ఇక్కడ చూద్దాం. సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు ఒక ఫ్రీడమ్ ఫైటర్ కదండి. ఎస్, సరోజినీ నాయుడు 1879 సంవత్సరము ఫిబ్రవరి 13. మీకు ఇది ఈజీగా గుర్తుంటుందండి. ఫిబ్రవరి 14 కంటే 1 డే బిఫోర్. ఫిబ్రవరి 13 హైదరాబాద్లో జన్మించింది. తండ్రి అఘోరనాథ చట్టోపాధ్యాయ. ఇతను మనకి ఎక్కడ కలుస్తాడండి? మళ్ళీ సోషల్లో 8th క్లాస్ సోషల్లో అఘోరనాథ చట్టోపాధ్యాయ జాతీయ కాంగ్రెస్ గురించి అక్కడ మళ్ళీ కనిపిస్తాడు, అక్కడ వస్తాడు మనకి అఘోరనాథ చట్టోపాధ్యాయ. తల్లి పేరు వరదా సుందరి దేవి. ఆమె భర్త ముత్యాల గోవిందరాజులు నాయుడు. ఈయనెవరు? వైద్యుడు. 1915 సంవత్సరంలో మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. అప్పుడు ఎవరండి? 1915లో మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. 1930లో ఆయన ఉప్పు సత్యాగ్రహంలో ఆయన చేస్తున్నటువంటి ఉప్పు సత్యాగ్రహంలో ఈ సరోజినీదేవి పాల్గొన్నది. ఎరవాడ జైలులో నిర్బంధించారు. ఆమె అక్కడ నిత్యం చక్కగా పూల చెట్లను పెంచింది, కవితలు రాసింది. అందుకే ఆమెను కవితలు రాసింది. ఎన్నో కవితలు ఆంగ్లంలో రాసింది కాబట్టి వాటిని ఆమెకి ఏమని పేరు ఉందండి? ఆమెకి ఏమని బిరుదు ఉంది? భారత కోకిల నైటింగల్ ఆఫ్ ఇండియా. భారత కోకిల నైటింగల్ ఆఫ్ ఇండియా అనే పేరు కూడా ఇచ్చారండి. ఇదండి. ఇది ఇంతకుముందు ఒకసారి టెట్లో అడిగారండి, మన ప్రీవియస్ టెట్లో అడిగారు. భారతదేశం నాకు పావన గంగా, సమస్త భారతం ఒక పవిత్ర భూమి. పావన గంగా స్వామి వివేకానంద. పావన గంగా స్వామి వివేకానంద.